సార్ మన హై రైజ్ లో 55 ఫ్లోర్స్ హైయెస్ట్ మన హైదరాబాద్ లో రాబోతోంది. అలాగే ట్రంప్ టవర్స్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. సో ఇంత హై ఎండ్ వస్తోంది అని చాలా ఎక్సైటెడ్ ఉన్నారు చాలా మంది. పొరపాటున ఒక లిఫ్ట్ ఆగిపోతే ఏంటి సార్ అక్కడ పరిస్థితి? అట్లా ఏంటంటే ఇప్పుడు నౌ ఇట్స్ నాట్ దేర్. ఒకప్పుడు అంటే లిఫ్ట్ ఆగిపోవడం అనేది ఉండదు, ఎందుకంటే ఆ పవర్ బ్యాకప్ అలా ఉంది అన్నట్టు. ఇదివరకేమో కొన్ని సెకండ్స్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు. పవర్ పోగానే వెంటనే ఆటోమేటిక్ గా ఇట్ విల్ టేక్ ఇట్. ఎలా ఉంటాయి అక్కడ అంటే మీరు ఊహించుకోండి, అంటే ఒక స్టేజ్ పోయిన తర్వాత హై రేంజ్ ఏంటంటే సమ్ అడ్వాంటేజెస్. ఇప్పుడు మెట్లు ఎక్కి పోయేది కల్చర్ పోయింది. ఇప్పుడు యాజ్ ఆర్ గ్రోయింగ్ అప్ ఏంటంటే యు ఆర్ సీయింగ్ ద హోల్ వరల్డ్. అంటే ఈ ప్రపంచం, హైదరాబాద్ ఉన్న ప్రపంచం అంతా ఇప్పుడు 55 ఫ్లోర్స్ ఎక్కగానే మనం మొత్తం, ఒకప్పుడు బిర్లా మందిర్ ఎక్కగానే మొత్తం హైదరాబాద్ ఎంతో బాగా కనిపించింది. Why I'm asking is, are we competing with US or a developed country? పక్కా వీఆర్ కాంపిటింగ్ కాదు, సమ్ ఆఫ్ ది కంట్రీస్ కంటే వీఆర్ హెడ్ అనే చెప్పగలుగుతాం మనం. బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వీఆర్ గోయింగ్ హెడ్. బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ హైదరాబాద్ హ్యాస్, వీఆర్ గోయింగ్ హెడ్. మెనీ సిటీస్ ఆఫ్ ఇంటర్నేషనల్. మీరు ఒక 5-6 years తర్వాత హైదరాబాద్ చూడండి, అట్లాంటి చాలా వస్తున్నాయి ప్రాజెక్టులు. మల్టిపుల్ 2008లో ఒక ప్రాజెక్ట్ చేసేప్పుడు 12 story బిల్డింగ్ అనుకున్నప్పుడు హైదరాబాద్ మొత్తంలో 2 బిల్డింగ్లు ఉండేది. అక్కడ గగన్ విహార్ అని ఒకటి, తర్వాత బషీర్బాగ్ లో బాబు ఖాన్. బట్ ఈ రోజు 12 floor బిల్డింగ్ అంటే కామన్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు 55 floor బిల్డింగ్ ఎన్నో అయిపోతున్నాయి. వీఆర్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్.